హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్ను సంహిత వ్లాగ్స్. అసలు ఇన్ని రోజులు ఏమైపోయానా ఏంటి, ఒక్క వీడియో కూడా లేదు అని చాలామంది కామెంట్ కూడా చేశారు. ఏంటక్క మీ వెయిట్ లాస్ జర్నీలో వీడియోస్ రావట్లేదు, పెట్టట్లేదు, అట్లీస్ట్ టిప్స్ కూడా చెప్పట్లేదు అని చెప్పి చాలా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా చేశారనమాట. సో వాళ్ళందరికీ నేను ఎలాగైనా సరే రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మాత్రం నేను ఎందుకు రాలేదు, ఎందుకు కుదరలేదు, ఈ 2 months నేను ఏమేమి చేశాను అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ 2 months అసలు జిమ్ కానీ అట్లీస్ట్ వర్కౌట్స్ కానీ నేను అసలు ఏం చేయలేదండి. ఈ 2 months నేను నా ఫుడ్ కంట్రోల్ లేదు, చిన్న చిన్న వాకింగ్ చేసుకుంటూనే కంటిన్యూ చేశాను. ఈ 2 monthsలో నేను లాస్ట్ టైం నేను ఎంతైతే వెయిట్ లాస్ అయ్యానో అక్కడే ఉన్నాను, ఎంతైతే వెయిట్ ఉన్నానో అక్కడే ఉన్నాను అనమాట. ఇంకా అంతకన్నా ఎక్కువ పెరగలేదు, తగ్గలేదు. నేను అలా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాను. యాక్చువల్లీ కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల నేను చేయలేకపోయాను. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం వల్ల ఈ 2 months నాకు జిమ్కి వెళ్ళటానికి కానీ ఎక్కడికి వెళ్ళటానికి కానీ కుదరలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత మజిల్ లాస్ అయిపోతుంది, మీరు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు, చెయ్యొచ్చు కదా అని అన్నారు. సో నేను వెళ్ళిన ప్లేస్లో అక్కడ జిమ్ కానీ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏం లేవు కాబట్టి నేనేం చేయలేకపోయాను అనమాట. కానీ వాకింగ్ మాత్రం రెగ్యులర్గా చేశాను. అట్లీస్ట్ ఒక 1 hour అయినా సరే స్టెప్స్ ఎక్కటం దిగటం, 1 hour వాకింగ్ చేయటం కంటిన్యూస్లీ జరుగుతూనే ఉంది. నేను వెయిట్ లాస్లో ఉన్నాను కదా అన్న ఒకటి గుర్తు తెచ్చుకొని మరి ఏం చేశానంటే, అసలు ఫుడ్ నేను ఎక్కడ ఎక్కువ తినలేదన్నమాట. అంటే జంక్ ఫుడ్ లాంటివి తినలేదు, చాక్లెట్స్ ఆర్ ఐస్ క్రీమ్స్ ఇట్లాంటి ఏం టచ్ కూడా చేయలేదు. సో నా వెయిట్ మెయింటెనెన్స్ మాత్రం నేను కంటిన్యూస్లీ అట్లా చేసుకుంటూనే వెళ్ళిపోయాను. సో దానివల్లకి ఏం లేదు. లాస్ట్ టైము నేను చాలా వీడియోస్లో చెప్పింది ఏంటంటే, వెయిట్ లాస్కి చేయాల్సింది ఏంటంటే, వెయిట్స్ని ఎందుకు ఎక్కువ వెయిట్స్ చేస్తున్నాను, మిగిలిన కార్డియో ఎక్కువ చేయకుండా తక్కువ ఎందుకు చేస్తున్నారు మీరు అని అన్నారు. సో నేను దానికి రీజన్ ఏంటంటే, ఇలా గ్యాప్ తీసుకున్నప్పుడు మనం చేయకుండా ఇప్పుడు 1 month ఆర్ 15 days, కొంతమంది అట్లీస్ట్ ఒక 10 days అయినా మానేస్తారనమాట జిమ్. ఏదన్నా రీజన్స్ ఉండి వాళ్ళు చేయలేక అట్లా ఆపేస్తారు. అట్లాంటప్పుడు మనం ఒకేసారి వెయిట్ గెయిన్ అయిపోకుండా మనకి ఈ మజిల్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, నేను ఇన్ని రోజులు మానేశాను. సో నా వెయిట్ ఎక్కడ ఎందుకు పెరగలేదు అంటే, నా మజిల్ అనేది నా బాడీకి హెల్ప్ చేసింది. వెయిట్ గెయిన్ అట్లాంటి ఏం లేకుండా నేను ఎక్కడైతే స్టాప్ చేశానో అక్కడే కాన్స్టెంట్గా ఉంది. అండ్ ఇంకొకటి, నేను ఫాస్ట్గా వెయిట్ పెరగలేదు. అంటే ఇంత గ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా వెయిట్ పెరగలేదు. చాలామంది వెయిట్ లాస్ అని చెప్పి ఫుడ్ మీద ఎక్కువ కంట్రోల్ తీసేసుకొని వాళ్ళు ఏం ఫుడ్ తీసుకోకుండా ఉంటారనమాట. సో అలాంటప్పుడు మెయిన్ వాళ్ళకి ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఫుడ్ మళ్ళీ కంటిన్యూషన్ చేస్తారో అక్కడి నుంచి నెక్స్ట్ 2-3 daysలోనే వాళ్ళ వెయిట్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. సో నేను అలా లేకుండా మజిల్ గెయిన్ మీద అండ్ వెయిట్ లాస్ మీద వెయిట్స్ చేస్తూ నా వర్కౌట్స్ చేశాను కాబట్టి నాకు అది ఇన్ని డేస్ హెల్ప్ అవ్వింది. నేను చెప్తున్నాను అనమాట, నా ప్రతి ఒక్క వీడియోలో ఒక గ్యాప్ ఇచ్చి వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను, నేను ఇలా చేశాను, సో అందుకనే నేను వెయిట్ ఎక్కువ పెరగలేదు. ఇదైతే కంటిన్యూస్లీ 2 months కదండి. సో డెఫినెట్గా నేను కూడా వెయిట్ పెరుగుతానేమో అనుకున్నాను, బట్ ఏం లేదు, కాన్స్టెంట్గా అలాగే ఉన్నాను. సో అందరూ వెయిట్స్ లిఫ్ట్ చేసి జిమ్కి వెళ్ళిపోవాలని ఏం కాదు నేను చెప్పేది. మనం తీసుకునే ఫుడ్ కంట్రోల్లో ఉండి చిన్న చిన్న వర్కౌట్స్ లేదా చిన్న ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటూ ఉంటే మనం ఏం ఎక్కువ వెయిట్ పెరగం. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఫుడ్ అంటే క్యాలరీస్ చూసుకొని కంట్రోల్లో పెట్టుకొని తింటే సరిపోతుంది అనమాట.
అసలు నేనైతే చాలా డేస్ తర్వాత జిమ్‌కి వెళ్ళేసరికి ఫస్ట్ డే ఎలా అనిపిస్తదంటే, మీకు తెలిసే ఉంటది. ఫస్ట్ డే నేను ఆల్రెడీ వెళ్ళానండి. ఇది సెకండ్ డే నుంచి కంటిన్యూషన్ తీసిన వీడియో. ఫస్ట్ డే ఏం చేశానంటే కంటిన్యూస్‌లీ కార్డియోనే చేశాను. 1 ఆర్ 2 డేస్ నేను కంప్లీట్‌గా కార్డియోనే చేశాను. కార్డియో చేయటం వల్ల ఏంటంటే, మన బ్రీతింగ్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యి, ఎక్కువ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా మనకి హెల్ప్ అవుతది. ఐ మీన్ ఇప్పుడు మీరు సడన్‌గా నేను ఇంతకుముందు 10 కేజీస్ లిఫ్ట్ చేస్తాను, 15 కేజీస్ లిఫ్ట్ చేస్తాను, నేను ఇప్పుడు కూడా అదే ఎత్తాలంటే అసలు అది అయ్యే ఛాన్సే లేదు. గ్యాప్ ఉన్నప్పుడు ఎప్పుడైనా స్లోగా పికప్ అవ్వాలి కానీ ఒకేసారి వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దు. ఇప్పుడు ఎవరన్నా మానేశారనుకోండి, జిమ్‌కి కానీ లేదు వర్కౌట్స్ ఇంట్లో చేసుకునే వాళ్ళైనా చిన్న చిన్న బరువులైనా ఎత్తి మరీ ఎక్సర్సైజ్ చేసుకుంటారు కదా ఇంట్లో అయినా. అదే చెప్తున్నాను, ఇంట్లో చేసేవాళ్ళైనా సరే ఒకేసారి కంటిన్యూషన్గా నేను ఫాస్ట్గా చేసేస్తాను కార్డియో అయినా సరే అని కాకుండా, ఇప్పుడు ఒక 10 మినిట్స్ చేశారనుకోండి ఫస్ట్ డే, నెక్స్ట్ 20 మినిట్స్ చేయండి సెకండ్ డే, తర్వాత 30 మినిట్స్ అలా పెంచుకొని ఆ తర్వాత మీరు వెయిట్స్ లిఫ్ట్ చేసే వర్కౌట్స్ చేసేసేయచ్చు. అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది, ప్రాబ్లం లేకుండా ఉంటుంది.